నీ వ్యక్తిగత జీవితము, నీ క్యారెక్టర్, నీ గుణము ఎలా ఉండాలంటే నీవు దేవుణ్ణి ఆకర్షించేదిగా ఉండాలి. నీ ఇల్లు దేవుని ఇంటిని ఆకర్షించే ఇంటిగా మారిపోవాలి. నీ కుటుంబంలోని సభ్యులందరూ కూడా పరలోకములో దేవదూతలను ఆకర్షించే వారిగా మారిపోవాలి. అప్పుడు నీ ఇల్లే ఒక చిన్న పరలోక రాజ్యంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనది, అప్పుడు దేవుని ఇల్లు అయినటువంటి పరలోక రాజ్యము కావాలని దిగి వచ్చి నీతో, నీ ఇంటి వారితో ఏం చేస్తుంది అంటే ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అప్పుడు ఏమవుద్దండి అంటే దేవుడు నీ ఇంట్లో తాండవిస్తాడు. దేవుడు నీ ఇంట్లోనే ఉంటాడు. దేవదూతలు నీ ఇంట్లోనే ఉంటాయి. సకల ఐశ్వర్యములు నీ ఇంట్లోనే ఉంటాయి. కారణం ఏంటంటే నీ ఇల్లు ఇప్పుడు ఎలా మారిపోయింది అంటే ఇంకా గొడవ